ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేస్తున్నామని ఎవరో ఇచ్చిన సమాచారంతో నన్ను అర్ధరాత్రి పోలీసులు తీసుకువచ్చారని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జఫర్గఢ్ మండల ప్రధాన కార్యదర్శి జువారి రమేష్ అన్నారు. జువారి రమేష్ సిపిఐ పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా జఫర్గఢ్ మండల కార్యదర్శిని కూడా. ఈరోజు శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతాన స్థానిక జఫర్గఢ్ మండల పోలీస్ అధికారులు నన్ను ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే నేను ఏదో ప్రభుత్వ భూములు ఎత్తుకొచ్చినని కాదు, ప్రభుత్వ భూముల కోసం పోరాటం చేసి పేదల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిని, ఎర్రజెండా ఉద్యమాల్లో ముందు బాగానే ఉండేటువంటి వ్యక్తిని. జఫర్గఢ్ మండలంలోని కోనాచెలం రెవెన్యూ శివారులో 26 ఎకరాల 22 గుంటల భూమి 161 C/2 సర్వే నెంబర్లో ఉందని చెప్పేసి ఆనాడు 2015-16లో కొంతమంది రియాల్టర్లు దాన్ని కబ్జా చేసి భూమి బినామీ పేర్లతోటి కబ్జా చేసి అమ్ముకున్నటువంటి సందర్భంలో సిపిఐ పార్టీగా అటు కాంగ్రెస్ పార్టీగా మేము కలిసి అనేక ఉద్యమాలు చేసి వామపక్షాలుగా పోయి ఉద్యమాలు చేసినాం. దాన్ని కాపాడినాం. రెవెన్యూ బోర్డు అని చెప్పేసి కూడా పెట్టించడం జరిగింది. తదనంతరం అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల ప్రోద్బలంతో ఆ పట్టాను తారుమారు చేసి ఆ పట్టా లీగలైజ్ చేసుకొని ఈరోజు రియాల్టర్లు భూమి మీదకి రావడం జరిగింది. అప్పుడు నడుస్తున్న మిషన్ కూడా ఎల్లగొట్టి ఖబర్దార్ ఇది ప్రభుత్వ భూమి, ఈ భూమిలో కనుక మీ మిషన్ నడిస్తే అన్ని కాలబెడతామని చెప్పేసి అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందులో మేము గుడిసెలు వేసినాం. గుడిసెలు వేసి కాపాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2017-18 సంవత్సరంలో సిపిఐ పార్టీగా పెద్ద మహత్తరమైన ఉద్యమాలు చేసి గుడిసెల పోరాటం కూడా చేసింది. దాని ప్రతిఫలమే రెవెన్యూ అధికారులు వచ్చి కూడా దాన్ని ఇది ప్రభుత్వ భూమి, ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకోబడును అని చెప్పేసి రెవెన్యూ అధికారులు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అడుగుతా ఉన్న రెవెన్యూ అధికారులను ఇప్పటి వరకు దాదాపు 6 నుంచి 8 సంవత్సరాలు అవుతా ఉంది. అది మొత్తం అన్యాక్రాంతానికి గురవుతా ఉంది. ఇప్పుడు వరకు ఈ రెవెన్యూ అధికార యంత్రాంగం ఆ ఆక్రమించుకున్న వారిపైన ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు? వాస్తవంగా ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి సిపిఐ నాయకులను రాత్రికి రాత్రి తీసుకొని ఎందుకు నిర్బంధాలు పెడతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా పేదల పక్షంగా పేదల కోసం నిరంతరం కృషి చేసే విధంగా వాళ్ళు మా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావన చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అన్యాక్రాంతానికి గురవుతా ఉన్నాయి, అక్రమణలకు గురవుతా ఉన్నాయి, రియాల్టర్ల చేతిలో తెల్ల కనీల మధ్య నలిగిపోతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఎక్కడైతే రెవెన్యూ అధికారులు వాళ్ళను ఆ ఫీల్డ్ మీద తోలి ప్రభుత్వ భూములు ఏ సర్వే నెంబర్ అన్యాక్రాంతం ఉన్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ అధికారుల మీద ఉంది. ఆ రకంగా క్రమేణా ఆ పని చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ రెవెన్యూ అధికారులు కనుక 161 C/2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కనుక హద్దులు రాళ్ళు నాటి కనుక పేదలకు మేము వాస్తవంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ భూమి మీదకి వెళ్ళి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఆ క్రమేణా ఈ కేసులు ఈ వీడితోటి సిపిఐ పార్టీ ఎర్రజెండా పార్టీ ఎప్పుడు భయపడేది లేదు. ఏం జరిగినా కూడా జైలుకైనా వెళ్తాం, కానీ ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. కబ్జా చేసింది అక్కడ ఉన్నటువంటి హద్దులు దాటి ఆ భూమిలో అక్కడ ఉన్నటువంటి దాదాపు తిమ్మంపేట విలేజ్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చేటువంటి కాలువ, వరద కాలువ, అది వర్షాలు మహత్తరంగా పడేది ఉంటే ఆ కాలువ ధ్వంస చెరువు అని పెద్ద చెరువు, ఆ చెరువులోకి వెళ్ళేటువంటి ఆ కుంటను కూడా కూడిపేసి అందులో పెద్దగా మన వరద కాలువ గోదావరి నీళ్లతో వచ్చే మన కెనాల్ కాలువ మట్టి తీసుకొచ్చి తోడి మొత్తంగా కూడా కాలువ నింపిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ అఖిల్ చంద్ అని చెప్పేసి ఆ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఏమైనా ఉండేది ఉంటే తక్షణమే విచారణ చేసి ఆ భూమిని వెనక్కి తీసుకున్న దానికోసం కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దాంతోపాటు కొర్ర రవీందర్ ఎవరో కొర్ర రవీందర్ అనేటువంటి ఇంటిమేషన్ వచ్చింది. ఆ వ్యక్తి కూడా భూమి ఆక్రమణ చేస్తే ఇది ప్రభుత్వం అంటే ప్రజలు, ఈ ప్రజల భూమిని ఆక్రమిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి మేము హెచ్చరించదలుచుకున్నాం. ఎవరైనా కానీ ఈ కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు కానీ ఆయన పై ఆఫీసర్ ఎవరైనా కానీ ప్రభుత్వ భూముల జోలికి వస్తే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఊరుకునేది లేదు. ఎర్ర జెండాల పార్టీ పేదలు తక్షణమే పస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.